అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల ప్రథమ పౌరురాలు అడివాల జ్యోతి లక్ష్మణ్ గారిని, మన వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్ గారిని వేగపరిచి చేస్తూ ఉన్నారు. అలాగే ఆ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కోరుతూ ఉన్నాను. ఇట్టి అత్యున్నత అతిథులకు విద్యార్థులు రిత్విక బ్యాడ్జ్ అలంకరించే కోరుతా ఉన్నాను. కల్పించినటువంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇటీ కార్యక్రమానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభ పలుకులు. ఈనాటి కార్యక్రమం మన బస్తీ మనబడి కార్యక్రమంలో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ మరియు ఎమ్మెల్యే సార్ గారైన ఈరోజు దాదాపు 1,63,00,000తోటి 6 తరగతి గదులు మరియు డైనింగ్ హాల్, బాత్రూమ్స్ నిర్మాణంకు కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా 18వ వార్డులో కూడా మొన్ననే రీసెంట్లీ పోయిన తరగతిలో కూడా మన గౌట్ డిగ్రీ కాలేజ్ లోపల కూడా అదనపు తరగతి గదులు నిర్మించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమలాలయ శ్రీదేవి అలాగే గౌరవ డిఓ గారికి, జాహ్నవి, అలాగే ధరణిశ్రీ, వాల్మీక వచ్చిన అతిథులకు కమలాలయ శ్రీదేవి ఆలోచనే నిరంతరం నీకు నివాళివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని. మా మున్సిపల్ చైర్పర్సన్ మేడం, ప్లస్ డిఓ గారు, ఇంకా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ టీచర్స్, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిజంగా ఈ స్కూల్ చూస్తే ఎంత అందంగా ఉందంటే ఇది ఓల్డ్ హై స్కూల్ అన్నాను. చెప్పాను కొన్ని ముచ్చట్లు ఆ రోజు నేను కలిసి ఫస్ట్ వచ్చిన రోజు. మనము అంటే నేను చదువుకున్న రోజులలో నేనేంటంటే పట్నంతో చెట్లు ఉండే మాకి, ఆ చెట్ల కింద చదువుకున్నటువంటి వాళ్ళము. ఆ చెట్ల కింద చదువుకున్నప్పుడు వర్షం వస్తే ఇంటికి వెళ్ళిపోయేది, ఎండ కొట్టినా ఇంటికి వెళ్ళిపోయేది. ఏదైతే మంచి వాతావరణం ఉన్నదో అప్పుడు మాత్రమే కూర్చొని చదువుకున్నటువంటి వాళ్ళు. మా తట్టు కింద కూర్చోవడానికి కూడా అదేంటిది చిన్న మన యూరియా సంచితోని కట్టుకొని ఉండేటువంటి వాళ్ళము. ఆ యూరియా సంచితోని కింద కూర్చొని మేమే వెళ్ళిపోయేది, చదువుకొని వెళ్ళిపోయేది. టీచర్స్ కూడా అప్పుడు అట్లా ఉండేటువంటి వాళ్ళు, తక్కువ ఉండేటువంటి వాళ్ళు, తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాళ్ళు. ఈ స్కూల్ చూసిన తర్వాత ఎంత బాగుందంటే, నేను నవోదయ స్కూల్లో చదువుకున్నాను. నవోదయ స్కూల్లో చదువుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్లో కూడా అదే కనిపించింది. ఇప్పుడు మీ డైనింగ్ హాల్ చూడగానే నాకు అనిపించింది అసలు ఒక హాస్టల్లో ఉన్నటువంటి
ఫెసిలిటీ ఏదైతే ఉందో అంతకంటే కూడా బాగుంది డైనింగ్ హాల్. సార్ చేతుల మీద ఇంత గొప్ప ప్రోగ్రామ్ని మనము ప్రారంభించుకోవడము. విద్యార్థులు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటి స్కూల్లో చదువుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అందరూ ఎక్కువ మంది ఏం చేస్తారంటే గురుకుల పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే బాగా ఇంప్రూవ్ అవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఒక అపోహ ఉంటుంది. కానీ ఎక్కడి నుండి వస్తారంటే చదువుకున్నటువంటి వాళ్ళు కింది స్థాయి నుండి. మన టీచర్స్ కూడా ఎంతమంది ఎంత చక్కగా చెప్తారంటే గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పినంత ఆలోచనకరంగా మరియు ఆ యొక్క వాళ్ళు చెప్పేటువంటి పాఠాలన్నీ కూడా ఎత్తుగా వెళ్ళిపోయి వాటి మూలాలకు వెళ్ళిపోయి పాఠాలు చెప్తారు. ఇవాళ ప్రైవేట్ స్కూల్కి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అదే ఫెసిలిటీస్ అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూళ్ళలో తయారైనాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాగా చదువుకొని మన సార్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎమ్మెల్యే గారు ఎక్కడైతే అభివృద్ధి కోరుకుంటున్నారో ఈ పట్టణ అభివృద్ధి కోసం సార్ ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి సార్ చేతిలో చేసి తన నడకలో మనం కూడా నడిచి మన యొక్క జగిత్యాల పట్టణానికి మీ తల్లిదండ్రులకి అందరికి పేరు తీసుకురావాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకు సంధ్యానికి పాఠశాల ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే సంధ్యాన్ని వచ్చిన తర్వాతనే ఈ రూమ్లకు నిధులు ఒక్కొక్కటి 64 లక్షలు నిధులు కేటాయించి మరి అదనపు గదులకు కూడా సంధ్యానే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ వారి చేతుల మీదనే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి టీచర్లు కూడా కృషి చేసి మరి విద్యార్థులు రావడానికి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి టీచర్లు కూడా కొంచెం తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థులు వచ్చే విధంగా ప్రోత్సహించాలని సో ఈ పాఠశాలలో దీంతో అనుబంధం మాకు ఇక్కడే నేను డిప్యూటీగా చేసినప్పుడు అక్కడ 2 రూములలో మా డిప్యూటీ ఆఫీస్ ఉండేది. ఒక 5-6 సంవత్సరాలు ఈ వాతావరణంలో యావరణలో మాకు అనుబంధం. ఒకటి ఈ పాఠశాలతో మాకు అనుబంధం ఎక్కువ. దీంట్లో అంటే ఒకప్పుడు మన స్ట్రెంత్ బిలో 200 ఉంటే ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్ట్రెంత్ కూడా ఇప్పుడు 350 చిల్లర 358 వరకు పెంచుకోవడం జరిగింది. ఈ పాఠశాలలో తెలుగు మీడియం 100 మంది ఉన్నారు, అట్లాగే ఇంగ్లీష్ మీడియం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ చక్కటి వాతావరణం ఇది. దీంట్లో అంటే ఇప్పుడు ముందుగా మనం చెప్పుకోవాల్సిన ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించాలని ఆశిస్తుంది. అందులో భాగంగా అవసరమైన తరగతి గదులు కానివ్వండి, రిపేర్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఇవన్నిటిని ప్రారంభిస్తుంది. అట్లాగే మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని నిరంతరం శ్రమించే మన శాసనసభ్యులు గారు ఏ పాఠశాల వెళ్ళిన విద్యార్థులకు ఇబ్బందులు ఉండొద్దు, కావాల్సిన టీచర్స్ ఉండాలి, కావాల్సిన వసతులు ఉండాలని ఎప్పుడూ ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచించే వ్యక్తులు వారు. సో అలాంటి శాసనసభ్యులు మనకు అందుబాటులో ఉండడం, ఎల్లవేళలా మన అభివృద్ధి కొరకు కృషి చేయడం చాలా అభినందనీయం. అలాగే మీకు తెలిసిందే సార్ ఇక్కడ ఈ పాఠశాలలో మనకు డిజిటల్ క్లాస్ ఇప్పుడు అన్ని పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నిటికంటే ముందుగా ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ డిజిటల్ తరగతులు మన మామూలుగా ఏదో ప్రొజెక్టర్ కాదు, టచ్ స్క్రీన్ లాగా ఉంటుంది. మనం ఇంటర్నెట్ కనెక్షన్ టచ్ చేస్తే మనకు గూగుల్ సెర్చ్ ద్వారా ఎన్నో విషయాలు విద్యార్థులు నేర్పడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు దీంట్లో కొంత గదుల కొరత ఉండేది. ఈ గదుల ఆరంభంతో గదుల కొరత 100% పూర్తి చేయబడింది. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు కొన్ని పాఠశాలలు ఇబ్బందులు ఎదురైనాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా గర్ల్స్ హై స్కూల్ ఉన్న గదులు కూర్చోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే ఈ బిల్డింగ్ ఈ క్లాస్ రూములు కన్స్ట్రక్షన్కి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ అయితే ఉన్నారో వారు 1,68,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రభుత్వ నిధులు వెచ్చించారు. కానీ వారు ఇప్పటి వరకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి అమౌంట్ రాకుండా దీన్ని పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి 100% పూర్తి చేశారు. సభాముఖంగా వారికి అభినందనలు. ఎందుకంటే నాకు తెలిసి మన జిల్లాలో కాంట్రాక్ట్ పనుల కింద టేకప్ చేసిన ఏ పాఠశాలలో కూడా పూర్తిగా ఇప్పటికీ పనులు కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్కూల్. సభాముఖంగా మనం అందరము అభినందనలు ఒకసారి తెలుపుకున్నాం. రియల్లీ వీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ సార్, యువర్ సర్వీస్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత డబ్బులు మీరు వెచ్చించారు, ఇప్పటి వరకు మీకు ఇంకా డబ్బులు కూడా పేమెంట్ జరగలేదు. సో కాబట్టి ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి మనకు వెంటనే వస్తే నేను ఫర్దర్గా పనిచేస్తానే వ్యక్తులు ఉన్నారు. సో అట్లాంటి సందర్భంలో వీరు
దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పనులు చేశారు. కాబట్టి మనందరినీ మనం అప్రిషియేట్ చేయక తప్పదు. సో ఇట్లాంటి సకల వసతులు కల్పించినప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద చిల్డ్రన్, మీకు టీచర్ల కొరత లేకుండా చూస్తున్నాం, వసతుల కొరత లేకుండా చూస్తున్నాం. కావాల్సింది మీరు మీ పనులు చేసుకోవడం. అంటే ఉపాధ్యాయులను 100% వినియోగించుకుంటూ మీరు మీ కెరీర్ను మంచి బంగారు భవిష్యత్తును రూపొందించుకోవాలని ఆశిస్తూ, మరి అభివృద్ధి అంటేనే సంజయ్ అన్న అని ప్రతి ఒక్కరికి తెలిసి జగిత్యాల్లో ఏం చేసిండు, ఏం చేయగలుగుతాడు అనేది అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఎంతో మంది జగిత్యాల ప్రజలు ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడా అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు అభివృద్ధి ఒక్కటే సంబంధము, నేను చేయగలుగుతాను, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎంతవరకు ఇక్కడికి రావడానికి చూశాడు అనేది మాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. మరి అలాంటి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎలాంటి అమౌంట్ చెందకున్నా కానీ కాంట్రాక్టర్ గారు మన కోసం ఇంత వెచ్చించి మన కోసం పిల్లల కోసం పనిచేసారు. కాబట్టి నా పిల్లలు అందరూ నా వాళ్ళే అనుకున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అట్లాగే 1,63,00,000తోటి ఇది చేసిన కాంట్రాక్టర్ గారికి, మరి చేయించిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా పిల్లల తరఫు నుంచి వెళ్ళి. మరి అట్లాగే పిల్లలు అంటేనే భవిష్యత్తులో మీరు అందరూ ముందుకెళ్ళాలి. అబ్దుల్ కలాంలు ఉద్యోగాలు చేసే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎక్కడి నుంచో పుట్టరు, మీలోంచే పుడతారు. ఒక ప్రైవేట్ స్కూల్ కంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి. మరి ఎందుకో నాకు కూడా తెలియదు, ఖచ్చితంగా తెలివితేటలు ఉంటాయి. మీరందరి తెలివితేటలు ఉపయోగించాలి. ఈరోజు మీ అందరి కోసం ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు పేరు తీసుకురావాలి. మీ తల్లిదండ్రులతో పాటు మరి మీకోసం ఇక్కడ పనిచేస్తున్న మీ టీచర్సే కావచ్చు, మీకోసం మేము కష్టపడే మేమే కావచ్చు, మా సంజయనే కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం మీరు కష్టపడాలి. మీరు ఖచ్చితంగా మీరు పైకి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి దాంతోపాటు అభివృద్ధి చేయాలనే ఆలోచన సంజయనకు ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు. మరి అభివృద్ధి చేయాలి, చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. గవర్నమెంట్లో ఇంకా ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇంకేం పథకాలు ఉన్నాయో చూసి కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే మున్సిపల్ పక్షాన కూడా మీకు ఎలాంటి అవసరాలున్నా ఖచ్చితంగా మున్సిపల్ పక్షాన కూడా తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. మరి సంజయ్ అన్న సహకారంతో మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మౌలిక వసతులు ఉన్నాయి కానీ తాగునీరు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి తాగునీరు పర్పస్లో మీరు ఎలాంటి సదుపాయం కలిపి, అలాగే మన ప్రభుత్వ పాఠశాలన్నా విద్యార్థులన్నా ఉపాధ్యాయులన్నా ఎప్పుడు కానీ సమస్య వస్తేనే మన గుర్తొస్తారు. కానీ వారికి మాత్రం ఎప్పుడు మనం గుండెల్లో ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో భూమి పూజ చేసుకొని ఒక మంచి ప్రణాళికతోటి బిల్డింగ్ బాగుండాలని ఆలోచన చేసి గ్రౌండ్ స్థలం వదిలి మంచిగా రూమ్లన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లానింగ్లో ఇంజనీర్ వాజిద్ గారు, సీనియర్ హెడ్ మాస్టర్ పిఆర్టీ నాయకులు సోదరుడు ఆనంద్ గారు, మరి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తామనుకున్నామో అనుకున్నట్టుగా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులున్నా, ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోయినా మల్లారెడ్డి గారు కాంట్రాక్ట్ దీన్ని పూర్తి చేయడం అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది అభినందనే కాదు, నా పైన బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే బయటపడకుండా, ఎందుకంటే కోర్టులే చెప్పినాం, నేనేంటో దాశించే దగ్గర మంచి క్వాలిటీ వర్క్ ఉండాలని చేయగా బిల్లుల కోసం మీకోసం ప్రయత్నం చేస్తానని చెప్పినాం. చాలామంది కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వెనుదిరిగారు. సోదరుడు మల్లారెడ్డి గారు నా మీద మాట నుంచి చేసినందుకు నేను మరొకసారి వారికి పూర్తి భరోసా కల్పిస్తున్నా. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి కలిసి మరి ప్రత్యేకంగా మీకు బిల్లు ఇచ్చేస్తానని చెప్పి చెప్తా ఉన్నా. జగిత్యాల పట్టణంలోని ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ ఉన్నత పాఠశాల కావచ్చు, గర్ల్స్ హై స్కూల్,
దాంతో పాటుగా న్యూ హై స్కూల్, ఇట్లా కోనాపూర్ కావచ్చు, రాయికల్లోని హై స్కూల్, దాదాపు మండలంలో నియోజకవర్గంలో చాలా స్కూల్స్ మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిలో భాగంగా ప్రారంభించుకున్నాం. టిఆర్ నగర్లో కొన్ని, అక్కడ కిలాగడ్డ దగ్గర కావచ్చు, చిన్న చిన్నవి ప్రారంభమైనాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఎక్కడ కూడా ప్రారంభం కాలే. మరి ఇక్కడ ఇవి చేసినందుకు మరొకసారి ఇంతకుముందు చెప్పినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మిత్రులు వ్యాఖ్యాత సీనియర్ టీచర్ శ్రీనివాస్ గారు కలిసి నేను శాసనసభ్యుడిగా కాకముందే ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఈ స్కూల్ కూడా ఎన్నో స్వచ్ఛత సేవా కార్యక్రమాలు వచ్చిన మా పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ నుంచి మేము మాట్లాడిన మాటలు కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేశాం. ఐఎంఏలో ఉన్నప్పుడే శ్రీనివాస్ గారు ఇంకో టీచర్ వచ్చి అక్కడ చిన్న ప్రైమరీ స్కూల్ని కాంపౌండ్ వాల్ లేదు, పిల్లలు ఆడుకుంటూ చేస్తుంటే అప్పుడు ఒక యువ నాయకుడు ఉండే గాదే వేణు, స్కూల్ కమిటీ చైర్మన్, వారు వచ్చి వీళ్ళు హాస్పిటల్ ఉంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చి అడిగానే అప్పుడు జన్మభూమి కార్యక్రమం ఉండే, దాంట్లో మ్యాచింగ్ ఫండ్ డాక్టర్ల అందరం కలిసి ఒక 20,000 జమ చేసి మిగతా జన్మభూమి ప్రభుత్వం పక్షాన్ని తీసుకొచ్చి ఆ స్కూల్కు కాంపౌండ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే ఆ కాంపౌండ్ ప్రారంభోత్సవం చేస్తుంటే మళ్ళీ ఒక పక్కనే ఒక క్లాస్ రూమ్ తక్కువనే అంటే మా డాక్టర్ చాలామంది వచ్చింది. ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఉండే వెంటనే రాజేశ్వర డాక్టర్ ఫస్ట్ నుంచి ఎంత ఇస్తాను ఫిజిషియన్, సీనియర్ ఫిజిషియన్, అట్లా అందరం మంచికి ఇచ్చి ఒక క్లాస్ రూమ్ కూడా కట్టించాం. తర్వాత ఇక్కడ పక్కనే బాలసదనం ఉంటుంది, మనకి రెగ్యులర్గా రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా, మీరే కాకుండా కానీ వేరే వాళ్ళు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆ అనాథ పిల్లలకు ఎన్నో కార్యక్రమాలు చేసాం. చాలాసార్లు అక్కడ రావడం, ఆ పిల్లలు కూడా అటు ప్రైమరీ పాఠశాలలో ఇటు గర్ల్స్ స్కూల్లో ఇక్కడ కూడా చదవడం మనం చూస్తాము. మరి ఈ సందర్భంలో మరి ఈనాడు ఈ పాఠశాలకు నిజంగా చెప్పాలంటే పూర్వవైభవం వచ్చింది. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ అంటే ఇక్కడ కాదు, నేనే ఆశ్చర్యపోయినా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల గురించి అంత గొప్పగా చెప్తే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీగా నాగర్ కర్నూలు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ, మహబూబ్నగర్ మాజీ జడ్పీ చైర్మన్, ఇప్పుడు వాళ్ళ కొడుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి గారు చెప్పి నేను చిన్నప్పుడు జగిత్యాల చదువుకున్నాను. జగిత్యాల చదువుకుంటే ఏం సార్ అంటే ఇక్కడ మంచి టీచర్లు ఉంటారు, మా దగ్గర నుంచి కూడా ఒక టీచర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మా నాన్న నన్ను ఇక్కడ పంపించాడు, నేను జగిత్యాల చదువుకున్నా అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ స్కూల్కి అంతటి ప్రాధాన్యత. ఇక్కడ చదువుకున్నాను, పెద్ద పెద్ద డాక్టర్లు అమెరికాలో ఉన్నారు. ఇంకా నేను గర్వపడే విషయం ఏంటంటే మా నాన్నగారు కూడా ఇల్లే చదువుకున్నారు. మా నాన్నగారు చదువుకున్నది కాదు, అప్పుడు మల్టీపర్పస్ స్కూల్లో 12th అయితే వ్యవసాయం ఎక్కువే కాబట్టి మా తాత వ్యవసాయం చేయమంటే పెద్ద కొడుకు అంటే నేను వ్యవసాయం చేయాలి చదువుకుంటా అని చెప్పి 5 రోజులు పంపించకపోతే వీళ్ళు ఒక టీచర్ని జాయిన్ అయినట్టు. మళ్ళీ ఇక లాభాలు అని చెప్పి మళ్ళీ చదువుకు పంపించారు, డిగ్రీ చేసారు, లా చేసారు, వచ్చారు. తర్వాత మా తమ్ముడు గీతా విద్యాలయం చదివి మళ్ళీ 10th క్లాస్ ఇళ్ళని చదివినట్టు గుర్తుంది. అప్పటి నేను కొద్దిగా వెళ్ళిపోయింది, నేను న్యూ హై స్కూల్లో చదివిన. అంటే ఈ స్కూల్ తోటి అన్ని రకాలుగా అనుబంధం ఉండడం. మరి ఈరోజు ఇక్కడ ఇంత మంచిగా క్లాస్ రూమ్స్ ఏర్పడ్డాయి. చాలాసార్లు వచ్చినప్పుడు ఆ పాత బిల్డింగ్, ఎప్పుడో దాదాపు శతాబ్దం కింద కట్టిన బిల్డింగ్ మధ్యలో ఎటుముడిపోతో తెలియకుండా ఉంటే తీసేయాలంటే ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ అదే పరిస్థితి ఉంటే గర్ల్స్ డిగ్రీ కళాశాలలో కూడా అదే పరిస్థితి ఉంది. అప్పుడు చెప్పినాం, ఇట్లా మనం భయపడితే కలుస్తుందా, వాళ్ళు ఏముంటాయి వీడియో రికార్డింగ్ చేయండి, ఆర్ఎంపీ పర్మిషన్ తీసుకొని అంతా కూడా తరలించినట్టే డైలాక్టేటెడ్ కండిషన్లో ఉన్న, కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ ఇక్కడ కానీ అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో తీసేసి. మరి ఈ రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఖచ్చితంగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల అందులో ఓల్డ్ స్టూడెంట్ ఆల్రెడీ ప్రెసిడెంట్గా అప్పుడు జూనియర్ కళాశాల వరకు నేను చదివినా, కానీ ఎస్కేఆర్ అయింది కాబట్టి నా నుంచి అక్కడ కూడా నాకు పేరు టీం వచ్చినప్పుడు వర్క్ చేయడం, ఏ బాధ్యత లేకున్నా కానీ శాసనసభ్యునిగా స్కూల్ బాధ్యత కాలేదు, శాసనసభ్యునిగా ఉన్న బాధ్యతతోటి శాసనసభ్యునిగా ఉన్న బాధ్యతతోటి ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు కూడా
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి టీం వస్తే నేను డాక్టర్ శ్రీలత గారు మరి మెంబర్ చేసి ఇలా అందరం పోయి అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని మంచిగా క్లీన్ చేయించి మా మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ గారు అక్కడ కూడా మంచిగా గ్రీనరీ పెంచి అంతా కూడా క్లీన్ చేయడంతో మన 5 కోట్ల రూపాయలు మంజూరైనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కళాశాల. అంటే ఈ రకంగా మనం కొంత మంచిగా పనిచేసి ప్రజాప్రతినిధులు నిరంతరం కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు భాగస్వామ్యం కావాలి. ఇప్పుడే అడిగిన మనుషుల గురించి మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా మాకిచ్చింది చాలా సంతోషం. మరి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా స్కూళ్ళలో ఉండాలి కాదు, మళ్ళీ కూడా అమృత్ స్కీమ్లో 38 కోట్ల రూపాయలు మంజూరైన స్టేట్ సెంట్రల్ 50-50 తోటి కొత్త వాటర్ ట్యాంకులు అవుతున్నాయి. 30 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకోవచ్చు. కాబట్టి డిఓ గారి కొడుతున్న జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో, రాయకల్ మున్సిపల్ పరిధిలో ఏ స్కూల్కు అవసరం ఉన్నా కానీ నీటి వసతి పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాము. ముందు ఈ పాఠశాలనే కాదు, జగిత్యాలలోని మిగతా పాఠశాలల పనులు ఆగిపోయింది. తప్పకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రారంభించింది, ఈ ప్రభుత్వం కూడా ప్రారంభించిన పనులు తప్పకుండా కంటిన్యూ చేస్తామని చెప్పి మాటిచ్చారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఏ చిన్న పాఠశాల నుంచి పెద్ద పాఠశాల వరకు మినిమం అమ్యూనిటీస్ ఏమి కావాలి అంటే బాత్రూమ్లు కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల దాదాపు 2000 కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక జగిత్యాల పట్టణ మండలంలో 45-46 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి ఇక్కడ ఉన్న పిల్లల కమిటీలతోటి ఇక్కడ బాత్రూమ్స్ కావచ్చు, మినిమం అమ్యూనిటీస్ అవసరాలు ఏముంటే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నేను గౌరవ డిఓ గారిని కూడా కోరుతా ఉన్నా. నేను కూడా ఇంతవరకు ఇంకా ఆ స్కీమ్లో జరిగిన పనులు నేను ఇప్పుడు కూడా రివ్యూ చేయలేదు. ఒకసారి ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకొని ఏవేవి కంప్లీట్ అయినాయి, ఏవి కంప్లీట్ కావాలి, ఇట్లా ముందుకు పోవాలని చెప్పి కూడా వాటి పరిస్థితి కూడా చూడాలి. ఇంకొక మంచి పని మన ముఖ్యమంత్రి గారు చేసింది. అసలు స్కూళ్ళల్లో ఊడ్చేవారు లేక టీచర్లు చాలాసార్లు బాధపడే పరిస్థితుంది. సో స్ట్రెంత్ని బట్టి అంటే 20 మంది కంటే తక్కువ ఉంటే 3,000 రూపాయలని, ఎక్కువ ఉంటే 5,000, 10,000, 15,000 వరకు కూడా స్కూల్ స్ట్రెంత్ని బట్టి ఇచ్చుకుంటా పోతున్నారు. ఈ స్కూల్ కూడా మంజూరైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా, మంజూరైందని చెప్తా ఉన్నారు. అంతకుముందు ఊడ్చేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా టీచర్స్ చాలా రోజులు పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడింది. దాదాపు 25,000 మంది టీచర్లకు కూడా పదోన్నతులు వచ్చి హెడ్ మాస్టర్లు, హెడ్ మిస్టర్స్లు అయిన వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు.